ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జోష్ పెంచాయి. ముఖ్యంగా అధికార వైసీపీ 2 నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుంది. రాష్ట్రంలో 173 నియోజకవర్గాలు ఒక వంతు, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాలు ఒక వంతుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలను ఆ 2 నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తుంది. ఎంత హాట్ టాపిక్గా మారేందుకు కారణం అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా, మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వరుసగా రెండోసారి బరిలోకి దిగారు. ఈ 2 నియోజకవర్గాలను గెలుచుకునే విధంగా అడుగులు వేయాలని వైసీపీ భావిస్తుంది. అయితే పిఠాపురం, మంగళగిరి ప్రాంతాలను గెలిచి తీరుతామని కూటమి అభ్యర్థులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు కూడా గత 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వారే కావటం గమనార్హం. అయినప్పటికీ పార్టీలను తమ భుజంపై వేసుకొని నడిపిస్తున్నారు. వీరిద్దరి గెలుపు కూడా అనివార్యంగానే చెప్పుకోవాలి. అయితే వీరి గెలుపు అనుకున్నంత ఈజీ కాదు. అధికార వైసీపీ కూడా చాలా వ్యూహాత్మకంగా ఈ నియోజకవర్గాల్లో అడుగులు వేస్తుంది. అనేక సమీకరణాల అనంతరం ఈ 2 నియోజకవర్గాల్లో బలమైన నాయకులను వైసీపీ బరిలోకి దింపింది. ఇద్దరు కూడా మహిళలే కావటం. పిఠాపురంలో ఎంపీ వంగా గీత బరిలో ఉండగా, మంగళగిరి నుండి 2 బలమైన కుటుంబాలకు చెందిన లావణ్యను రంగంలోకి దింపారు. వీరిని గెలిపించుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరో 30 రోజుల పాటు ప్రచారం చేసుకునే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచార హోరును రసవత్తరంగా సాగిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువగా తిరగకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ తనదైన రీతిలో పవన్కు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ప్రజా తీర్పు ఎలా వస్తుందో వేచి చూడాల్సిందే.